హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. పుష్ప నిజంగానే తను ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశాడు భయ్యా. 1000 కోట్లు భయ్యా కొట్టేశాడు మన అల్లు అర్జున్. ట్రోలింగ్ చేసిన నోళ్లతోనే హ్యాట్స్ ఆఫ్ కొట్టించుకున్నాడు. అదిగాక ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి, ట్రోలర్స్ అందరికి 90mm రాడ్ 1000 crores రూపంలో దించేశాడు. ఇప్పుడు డే 1 నుండి ఇప్పటిదాకా అసలు పుష్ప 2 మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. 4000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. మేము అనుకున్న మైల్ స్టోన్ కి చేరుకోవాలంటే తప్పకుండా మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. కలెక్షన్స్ విషయానికి వస్తే 1000 crores ఏదో కొట్టిందంటే కొట్టింది కాదు, కొట్టి రికార్డ్స్ అన్ని చెరిపేసి ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. నాకు తెలిసి బాహుబలిని దాటుతుందనే దాంట్లో సందేహం లేదనిపిస్తుంది ఇప్పుడు. ఇక మొదటి రోజు డే 1 ఓపెనింగ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఏకంగా 294 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటిదాకా వచ్చిన హైయెస్ట్ ఓపెనింగ్ RRR 223 కోట్లు. ఈ రికార్డ్ ని జరిపేయాలంటే మళ్ళీ రాజమౌళి గారికే సాధ్యమని అనుకున్నాం. ఆర్ అప్కమింగ్ సీక్వెల్స్ కన్నా సాధ్యం. పుష్ప 2 అది ప్రూవ్ చేసింది, రికార్డ్ ని చెరిపేసింది. ఓన్లీ ఇండియా వైడ్ గా కాదు, యుఎస్ లో కూడా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఓపెనింగ్ డే యుఎస్ లో కలెక్ట్ చేసిన హైయెస్ట్ అంటే బాహుబలి $4.3 million అండ్ కల్కి 2898 $3.9 million. రికార్డ్ ని జరిపేస్తూ పుష్ప 2 కలెక్ట్ చేసింది $4.4 million. సో టోటల్ డే 1 294 కోట్లు అండ్ డే 2. ఇక 2 days ఆఫ్ కలెక్షన్ చూస్తే 449 crores. ఏ మూవీకి కూడా రాలేదు. అంటే రెండో రోజు వచ్చినవి 155 కోట్లు. అండ్ హిందీలో కూడా క్రియేట్ చేసింది 131 crores నెట్. హైయెస్ట్ 2 days నెట్ కలెక్షన్స్ ఇన్ హిందీ. ఇక 3 days ఆఫ్ కలెక్షన్స్ చూస్తే అందరి మతిపోయింది. 621 కోట్లు. ఓన్లీ హిందీలో 205 crores. అండ్ యుఎస్ 3 days కలెక్షన్స్ $8.3 million. అండ్ ఇంకా పెరుగుతూ వచ్చింది 8.9 ఫైనల్ గా $9.4 million వచ్చాయి. అండ్ డే 4 అనౌన్స్ చేయలేదు, బట్ హిందీ నెట్ వచ్చింది 291 crores కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో $9.5 million గ్రాస్, అది 9.7 million ప్లస్ కు పెరిగింది. ఫైనల్ గా $10 million వచ్చాయి. అండ్ డే 5 నెట్ 339 crores వచ్చాయి. ఇక గ్రాస్ చూస్తే మతిపోయింది ఒక్కొక్కరికి. ఏకంగా 922 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే మూడో రోజు నుండి 5వ రోజు మధ్యలో ఈ 2 రోజుల్లో వచ్చిన గ్రాస్ 301 crores. యావరేజ్ గా 2 days కి డివైడ్ చేస్తే రోజుకు 150 చొప్పున 2 రోజులకు 300 కోట్లు కొట్టింది. ఇది వారు అనౌన్స్ చేసేసరికి 1000 కోట్లు దాటే ఉంటుంది. ఈ వీడియో నేను చేసేసరికి దగ్గర 1100 కోట్లు రీచ్ అయి ఉంటుంది కావచ్చు. అండ్ డే 6 విషయానికి వస్తే నెట్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఏకంగా 375 crores కలెక్ట్ చేసి బ్రేక్ చేసింది. అండ్ నార్త్ అమెరికాలో $10.6 million కలెక్ట్ చేసింది. ఫైనల్ గా వరల్డ్ వైడ్ గా గ్రాస్ చూస్తే 1002 crores కలెక్ట్ చేసింది. ఇంత ఫాస్ట్ గా ఏ మూవీకి కూడా రాలేదు. మరి ఇంత ఫాస్ట్ గా ఎలా పుష్ప 2 1000 crores కలెక్ట్ చేసింది అని చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. దీనికి నా దగ్గర చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, సీక్వెల్. హిట్ అయిన ఫస్ట్ పార్ట్ బాగుంటే ఆటోమేటిక్ గా సీక్వెల్ పై హైప్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, KGF. పుష్ప 2 విషయంలో అదే జరిగింది ఎగ్జాక్ట్లీ. నెంబర్ 2, మూవీ ఎగ్జిక్యూషన్ లో పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. కాసేపు నవ్వించారు, కాసేపు ఏడిపించారు, కాసేపు హై ఇచ్చారు. ఆ హై వెనుక ఎమోషన్ రొటీన్ అయినా ఆ ఎగ్జిక్యూషన్ కొత్తది కాబట్టి అది వర్కౌట్ అయింది. సో అలా అందరికీ ఎక్కింది. నెంబర్ 3, టాక్. పుష్ప 2కి ప్లస్ ఏంటంటే టాక్. మిక్స్డ్ టాక్ రాలేదు, అంత పాజిటివ్ టాకే వచ్చింది. నెంబర్ 4, ఎక్స్పెక్టేషన్స్. ఆడియన్స్ ఈ మూవీ నుండి 2 ఎక్స్పెక్ట్ చేశారు. ఒకటి, పుష్ప 2 మూవీ ఎలా ఉంటుంది, అది అందరికి నచ్చింది, సో వర్కౌట్ అయింది. 2, ఈ మూవీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తుందా అని. ఇప్పుడు అదే జరుగుతుంది. ఐ మీన్ రికార్డ్ బ్రేకింగ్. నెంబర్ 5, దిస్ ఇస్ ద మెయిన్ కీ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ నోస్ దట్, టికెట్ రేట్. ఎస్, టికెట్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అంత హ్యూజ్ కలెక్షన్స్ ఆ రేంజ్ లో అంత ఫాస్ట్ గా వచ్చాయి. ఈ ఒక్క థింగ్ లేకపోతే ఇంపాసిబుల్. అయితే ఏంటి, పీపుల్ ఆర్ లవ్వింగ్ ద మూవీ. దే ఆల్వేస్ లవ్స్ ద క్యారెక్టర్స్ లైక్ పుష్పరాజ్. సో ఇవి మెయిన్ రీజన్ పుష్ప 2 1000 crores అంత ఫాస్ట్ గా కొట్టడానికి. మరి ఈ సీక్వెల్ ని ఏ మూవీ అయినా కొడుతుందా, కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయో లేదో కింద కమెంట్ చేయండి. అలాగే పుష్ప 2 బాహుబలిని దాటుతుందో లేదో కూడా కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.